Everyone, welcome back to our channel Sri Medha Max Tutorials. మనం ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్ 2A బైనామియల్ థీరం చాప్టర్ నేమ్ ఏంటమ్మా బైనామియల్ థీరం. ఈ బైనామియల్ థీరం నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 2 7 మార్క్స్ సమ్స్ అయితే వస్తాయి. ఎన్ని వస్తాయి? 2 7 మార్క్స్ సమ్స్. అంటే మనం ఈ చాప్టర్ ఫుల్ ప్లేజెడ్గా నేర్చుకున్నట్టయితే మనకి 14 మార్క్స్ అనేవి గ్రిప్లో ఉంటాయి. సో బైనామియల్ థీరం నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్, if 36, 84, 126 are 3 successive binomial coefficients in the expansion of 1 plus x power n, then find the n value. So n value అనేది ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఎక్స్పాన్షన్ మనకి ఏ ఎక్స్పాన్షన్ ఇచ్చారు? 1 plus x హోల్ పవర్ n. ఇవి రెండు ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. ఒకటి 1 plus x ఉంటుంది అండ్ అలాగే ఒకటి a plus x ఉంటుంది. దేనికి టర్మ్స్ ఏంటి? అంటే 1 plus x వస్తే ఎక్స్పెన్షన్ టర్మ్స్ ఏంటి, a plus x వస్తే టర్మ్స్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్కి సమ్ చెప్తూ ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను. చూడండి, సో జనరల్ టర్మ్ అంటే tr+1 ఏమవుతుంది? NCR ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. ఇక్కడ సికి కింద ఏ నెంబర్ అయితే రాస్తామో ఎక్స్కి పవర్లో అదే నెంబర్ రాయాలి. ఓకే, గుర్తుంటుంది కదా? NCR ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. Take 3 successive coefficients as coefficients ఏమవుతాయి? NCR-1, NCR+1. ఇవి ఎలా వచ్చినాయి? మనకి ఇక్కడ ఏం తీసుకున్నాం? NCR తీసుకున్నాం. దీని ముందు టర్మ్ ఏమవుతుంది? R-1. మేడం R-1 ఎందుకు అవ్వాలి? ఇక్కడ నేను 10 అనుకున్నాను అనుకో, 10 ముందు టర్మ్ ఏంటి? 9. అంటే ఏంటది? 10 - 1 9. సో ఇక్కడ నేను R అంటున్నాను కాబట్టి దాని ముందు టర్మ్ ఏమవుతుంది? R-1. దాన్ని నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? R+1. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం క్వశ్చన్లో ఇచ్చిన ఈ వాల్యూస్కి ఈక్వల్ చేయాలి. చూడండి, NCR-1 = 36, NCR = 84, NCR+1 = 126. వీటి నేను ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3 అనేవి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం 2/1 చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? 2/1. 2 ఇక్కడ ఏముంది నాకు? NCR = 84, 1 వచ్చేసి NCR-1 = 36. NCR/NCR-1 = 84/36. NCR అంటే మీనింగ్ ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఓకే, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. n ఫ్యాక్టోరియల్ బై n - r ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకి? r-1 ఉంది. సో n - r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 21/9. దీన్ని నేను 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 42 టైమ్స్ 18 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 21 టైమ్స్ 9 టైమ్స్. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఈ నెక్స్ట్ స్టెప్కి ఈ స్టెప్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మనకి. అది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇది మన ఫ్రాక్షన్, ఫస్ట్ ఫ్రాక్షన్ మనం అనుకున్న ఫ్రాక్షన్. ఇదంతా ఈక్వేషన్ నెంబర్ 2, ఇదంతా ఈక్వేషన్ నెంబర్ 1. నేను 2/1 చేసా. ఇదేంటి చెప్పండి ఒకసారి? ఇది డినామినేటర్ n - r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 అనేది డినామినేటర్. సో ఇదేమవుతుంది? నెక్స్ట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అవుతుంది. సో అందుకే ఇక్కడ న్యూమరేటర్లో నోట్ చేసాను చూడండి, n - r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్. అండర్స్టూడ్? రియల్లీ చాలామంది స్టెప్ డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు వెల్ అండ్ గుడ్, చదివే పిల్లలకే అర్థమవుతుంది. కొంతమంది లాజిక్ తెలిస్తేనే కానీ రాయలేని వాళ్ళ కోసం ఇలాంటి చిన్నవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముంది? n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో అది డినామినేటర్లో రాసాను ఈక్వల్ టు 7/3. 7/3 ఎలా వచ్చింది? అగైన్ 3 టేబుల్ క్యాన్సిల్ ఇన్ 7 టైమ్స్ 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ని లోపలికి మల్టిప్లికేషన్ చేయండి. n - r+1 ఇంటూ n - r ఫ్యాక్టోరియల్. మేడం మళ్ళీ n - r ఫ్యాక్టోరియల్ ఎక్కడి నుంచి రాసాం? సపోజ్ క్వశ్చన్లో 9 ఫ్యాక్టోరియల్ ఉంది. దాన్ని ఎలా రాస్తాం? 9 × 8 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? ఓకే, రాయొచ్చు. 9 × 8 × 7 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? రాయొచ్చు మేడం. 9 × 8 × 7 × 6 ఫ్యాక్టోరియల్ కూడా రాయొచ్చా? రాయొచ్చు. సో ఇక్కడ r+1 ఉంది కదా, దాన్ని నేను ఇంకొకటి స్టెప్ తీసుకుని n - r కూడా రాసుకున్నాను. అంటే ఇక్కడ ఇదంతా ఉంది r+1 ఒకటే టర్మ్, n - r+1 ఫ్యాక్టోరియల్ ఉంది అక్కడ నాకు. అంటే ఏంటది? ఇదంతా ఒక 9 ఫ్యాక్టోరియల్ అనుకున్నాను అనుకో. 9 - 1 అంటే 8. r+1 - 1 ఎంత? r+1 - 1 ఎంత? r.
ఓకేనా. సో అందుకే ఇక్కడ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాసుకున్నాం. ఇలా మనం ఎందుకు ఎక్స్పెండ్ చేసుకుంటాము అంటే, సో చేశారు ఓకే మేడం, ఎందుకు చేసుకుంటాము అంటే డినామినేటర్లో ఉండే వాల్యూస్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం. డినామినేటర్లో n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది. సో నేను ఇక్కడ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాస్తే నాకు ఫ్యాక్టోరియల్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్, డినామినేటర్లో ఏముంది ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది. దీన్ని చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఆర్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్, ఆర్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్స్ వస్తాయి. బట్ డినామినేటర్లో మనకి యూజ్ ఉండదు. కానీ డినామినేటర్లో ఆర్ ఉంది, దాని తర్వాత ఏమొస్తుంది ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. చేంజ్ చేసుకున్నాం అనుకో క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేం మిగిలిన న్యూమరేటర్లో n మైనస్ ఆర్ ప్లస్ 1 బై డినామినేటర్లో ఆర్ ఉంది ఈక్వల్ టు 7/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 7r, 3n మైనస్ 3r ప్లస్ 3 ఈక్వల్ టు 7r, 3n మైనస్ 3r ప్లస్ 3 మైనస్ 7r, ఇక్కడ ఉన్న 7rని కూడా ఇటు తీసుకొచ్చాను ఈక్వల్ టు 0, మైనస్ 7r మైనస్ 3r ఎంత 10r, 3n మైనస్ 10r ప్లస్ 30 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. మనం ఏం చేసాం 2/1 చేసాం కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేయాలి 3/2 చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి 3/2 చేయాలి. 3/2 చేస్తే NCR ప్లస్ 1 బై NCR ఈక్వల్ టు 126/84. ఓకే. NCR ప్లస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆఫ్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఇదంతా ఏంటి NCR ప్లస్ 1గా అయింది. నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 3/2. 126/84ని క్యాన్సిల్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ 3/2. ఇది కూడా n ఫ్యాక్టోరియల్ అండ్ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. డినామినేటర్కి డినామినేటర్ న్యూమరేటర్లోకి వస్తుంది. n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ బై n మైనస్ -1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఎలా అయింది, ఈ మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఆర్ -1 ఓకే ఇంటూ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ని n మైనస్ ఆర్ -1 రాసుకోవచ్చా అంటే n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది నా దగ్గర, ఆర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దానికన్నా ముందే ఉంది n మైనస్. ఓకే. ఇప్పుడు n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్, n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఆర్ ప్లస్ 1 ఉంది కదా, ఆర్ ప్లస్ 1కి తర్వాత ఏమొస్తుంది ఆర్ ఫ్యాక్టోరియల్, తర్వాత ఆర్ మైనస్ 1. మనకి న్యూమరేటర్లో ఆర్ ఉంది కదా, సో సరిపోతుంది. ఆర్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. నెక్స్ట్ n మైనస్ ఆర్ బై ఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3/2. ఎక్కడన్నా కొంచెం స్పీడ్ అయ్యి ఉంటే కనుక వీడియోని స్లో చేసి మళ్ళీ కొంచెం బ్యాక్కి వెళ్ళి చూడండి. క్లియర్ కట్గా ఎవ్రీ పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీకు సమ్స్ అర్థమవుతున్నాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నో ప్రాబ్లం. మీరు వాట్సాప్లో ఏ డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 2 ఇంటూ n మైనస్ ఆర్ ఈక్వల్ టు 3 ఇంటూ ఆర్ ప్లస్ 1, 2n మైనస్ 2r ఈక్వల్ టు 3r ప్లస్ 3, 2n మైనస్ 2r మైనస్ 3r మైనస్ 3 ఈక్వల్ టు 0. వీటిని కూడా RHS నుంచి LHSకి మూవ్ చేసాం. 2n మైనస్ 5r మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 5 ఉంది మన దగ్గర, ఈక్వేషన్ నెంబర్ 4 ఉంది. ఇప్పుడు ఈ 4 and 5ని సాల్వ్ చేద్దాం. చూడండి, సాల్వ్ 4 and 5 nr1. ఇక్కడ మనకి -10, ఇది ఏ వాల్యూ ఒకసారి చూడండి. మీరు ఈక్వేషన్లో చూసుకున్నట్టయితే -10 అనేది ఆర్ వాల్యూ, మధ్యలోంచి స్టార్ట్ చేసాం. ఓకేనా. -10 3 3 -10 ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేయాలి. -5 -3 2 -5. ఇది ఇలా ఉన్నప్పుడు దీని వాల్యూస్ ఏంటంటే ABCD. అప్పుడు n బై AD మైనస్ BD. ఫార్ములా ఏంటి AD మైనస్ BC. AD అంటే -10 ఇంటూ -3 ప్లస్ 30, -5 ఇంటూ +3 -15, బట్ ఫార్ములాలో ఉన్న మైనస్తో +15. ఓకే. ఈక్వల్ టు ఆర్ బై, ఇప్పుడు వచ్చేసరికి మారిపోతాయి మళ్ళీ, ఇది A ఇది B C D. 3 2s are 6 plus 3 3s are 9. 1 by 3 5s are 15, 2 10s are 20. n by 45 equal to r by 15 equal to 1 by 15. ఓకే. n by 45 equal to 1 by 5. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5n ఈక్వల్ టు 45, n ఈక్వల్ టు 45/5. మీరు కనుక మ్యాథ్స్లో ఇంకొంచెం
వచ్చిన స్టూడెంట్స్ అయితే దీన్ని n/45 ఈక్వల్ టు 1/5 ఉంటే n ఈక్వల్ టు 45/5 అని డైరెక్ట్గా నోట్ చేసేయచ్చు. n ఈక్వల్ టు 9 అంటే మధ్యలో మీరు ఈ స్టెప్ నోట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఎలా వచ్చింది ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేను ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ 5ని ఇక్కడ డినామినేటర్కి తీసుకొచ్చాను. ఓకేనా, n ఈక్వల్ టు 9. అండ్ అలాగే ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేద్దాం. r/15 ఈక్వల్ టు 1/5, 5r ఈక్వల్ టు 15, r ఈక్వల్ టు 15/5, దట్ మీన్స్ r ఈక్వల్ టు 3. ఓకే, మీకు ఈ సమ్ అర్థమైందే అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.